రేయ్ హెడ్డు, అభిషేకు, ఎందుకురా మీరు ఈరోజు మ్యాచ్ ఆడటానికి గ్రౌండ్కు రాలేదు? మైండ్ దొబ్బిందా కమెంట్స్? పవర్ ప్లేలో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడింది మేమిద్దరమే కదా, మమ్మల్ని గ్రౌండ్కే రాలేదంటావు? వెళ్ళి మంచి కళ్ళ డాక్టర్కు చూపించుకో. రేయ్ నన్ను మోసం చేయకండ్రా. మీరిద్దరూ అవుట్ అవ్వకుండా 7 ఓవర్స్ క్రీజ్లో ఉంటే మన స్కోర్ కనీసం 250 దాటేస్తుంది. నిజం చెప్పానురా, నిన్న మ్యాచ్ ఆడింది మీరు కాదు, మీ బాడీ డబుల్స్ కదా. ఏ బాడీ డబుల్స్ ఏంది? ఇదేమన్నా సినిమా అనుకుంటున్నావా? మా బాడీ డబుల్స్ను ఆడటానికి పంపి మేము లైవ్లో చూస్తూ కూర్చోవడానికి ఆడింది మేమే. మీరిద్దరూ అలా ఆడారంటే నేనే కాదురా, ఆరెంజ్ ఆర్మీలో 5 ఏళ్ల పోరడు కూడా నమ్మట్లేదు. ఎస్ఆర్హెచ్ పవర్ ప్లేలో మీరిద్దరూ ఉండగా 46 రన్స్ మాత్రమేనా? పవర్ ప్లేలో రావాల్సిన స్కోరు 10 ఓవర్లు దాటినా రాలేదు తెలుసా? ఏందన్నా మీరు ఫాస్ట్గా ఆడి వికెట్లు పాడేసుకోకండి అని మీరే చెప్తారు. సరేలే అని వికెట్ పడకుండా ఆడితే స్కోర్ రాలేదని దొబ్బుతున్నావు. ఇది నా మాట కాదురా, ఆరెంజ్ ఆర్మీ మాట. ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ అంటే ఎలా ఉండాలి? ఆ ఊపుడు ఎటుపోయింది, ఆ దంచి కొట్టుడు ఎక్కడ దాక్కుంది? ఆ ఎంఐ బౌలర్లు నిన్న అన్నం తిన్నారో లేదో అన్న పాపం. ఒంట్లో బలం లేనట్టు అన్ని స్లో బాల్స్ వేసుకుంటూ పోయారు. అవునవును, ఓవర్కు 4 స్లో బాల్స్ వేస్తే 4లు 6లు ఎలా కొట్టాలి? బాల్ 140 స్పీడ్తో వస్తే అలా టచ్ చేస్తే ఇలా బయటికి వెళ్ళిపోతుంది. ఇలా బయటకు చెప్పకండ్రా బాబు, ఎవరైనా వింటే మళ్ళీ ప్రతి మ్యాచ్లో ఇలాగే స్లో బాల్స్ వేస్తారు మనకు. అయినా కాటేరమ్మ కొడుకులు అంటే కాటేసే పాముల్లా విరుచుకుపడాలి, కానీ మీరేంట్రా కారణాలు చెప్తున్నారు? మాతో ఆడితే ఇలా కారణాలు చెప్పుకోవాల్సిందే కమెంట్స్. అయినా కొత్తగా ఎవరు మీ గురించి వినాల్సిన అవసరం లేదు. నిన్న మ్యాచ్ అందరూ లైవ్ చూసేశారు. ఎస్ఆర్హెచ్ బ్యాటర్స్ను ఎలా కంట్రోల్లో పెట్టాలో నిన్నందరికీ అర్థమయ్యేలా నేను బొమ్మ వేసి చూపించా. అంత సీన్ లేదులే హార్దిక్, మా వాళ్ళను స్లోగా ఆడమని చెప్పింది నేనే. ఈ మధ్య లో స్కోర్ థ్రిల్లర్ మ్యాచ్లు బాగా ఇంట్రెస్టింగ్గా ఉంటున్నాయని మా ఆరెంజ్ ఆర్మీని అలా ఎంటర్టైన్ చేద్దామని నేనే ప్లాన్ చేశా. అబ్బా ఏమన్నా కవరింగా? మా బౌలింగ్లో కొట్టడం చేతకాక ప్లానింగు పాప్కార్న్ అంటూ సొల్లు చెప్పకు. నిజం హార్దిక్ బ్రో, నేనైతే పాపం మా ఎస్ఆర్ఎస్ చీర్ గర్ల్స్ మీద జాలితో నిన్న స్లోగా బ్యాటింగ్ చేశా తెలుసా? చీర్ గర్ల్స్ కోసం స్లో బ్యాటింగ్ ఏంట్రా? ఇది నేను ఎక్కడా వినలేదు. మేము నాన్ స్టాప్ బౌండరీలు కొడుతుంటే పాపం వాళ్ళు నాన్ స్టాప్ డ్యాన్స్ చేస్తూ ఉండాలి. అందుకే వాళ్ళకి రెస్ట్ ఇద్దామని నేను కాస్త స్పీడ్ తగ్గించేశా. అందుకేనారా వాళ్ళు ఆ రోబో డాగ్తో ఆడుకుంటూ టైంపాస్ చేశారు. మరి మనిషి అన్నాక కాస్త మంచితనం ఉండాలి హార్దిక్ బ్రో. 2 పాయింట్స్ పోతే ఏంటి, వారం తర్వాత మళ్ళీ మనకు మ్యాచ్ ఉంది కదా, అప్పుడు మా 2 పాయింట్స్ మేము తీసుకుంటాం. కేల్కతం దుకాణం బంద్. ఆడలేక అడ్డమైన కారణాలు చెప్పకండ్రా. ఉప్పలో బ్యాటింగ్ పిచ్చులు తయారు చేసుకుని పిచ్చ కొట్టుడు కొట్టి రెచ్చిపోతున్నారు. ఇదిగో ఇలా కరెక్ట్ గ్రౌండ్ తగిలితే ఇలా ఉంటుంది మీ కథ. ఆ 160 కొట్టడానికి మీ హోమ్ గ్రౌండ్ లో మీరు కూడా కింద మీద పడ్డారు. ఏదో లాస్ట్ లో నీకు అదృష్టం కలిసి వచ్చి గెలిచారు. అదృష్టం కలిసి వచ్చి గెలవలేదమ్మా, నేనే దగ్గరుండి గెలిపించిన. 9 బాళ్లలో 25 రన్లు కొట్టి మీ ఎస్ఆర్హెచ్ నడ్డి విరిచి మా ఎంఐ విన్నింగ్ కు రెడ్ కార్పెట్ పరిచేసా. బ్యాటింగ్ సరే గానీ నీకు ఇంకా కెప్టెన్సీ చేయడం రావటం లేదా హార్దిక్? నాకు కెప్టెన్సీ రాకపోవడం ఏంటి కమెంట్స్? నిన్న నా ప్లానింగ్స్ అన్ని చూసావు కదా, ఇంకా నీకు ఆ డౌట్ ఎలా వచ్చింది? మొన్న డీసీ మీద గెలిస్తే రోహిత్ షాడో కెప్టెన్సీ అన్నారు. నిన్నేమో మీ కోచులు ఒక్కరు కూడా కూర్చోకుండా నిమిషానికి ఒక న్యూస్ నీకు పంపుతూనే ఉన్నారు కదా, అందుకే నాకు ఈ డౌట్ కమింగ్. వాళ్ళ ఓవర్ యాక్షన్ వల్ల నా ఇజ్జత్ పోతుంది. ఎలాగోలా కవరింగ్ ఇచ్చేద్దాం. చూడు కమెంట్స్, వాళ్ళు ఏం చెప్పినా గ్రౌండ్లో నేను అనుకున్నదే చేస్తా. అవునా, సరేలే నమ్మేశానులే. ఆ హెడ్ గాడు ఎక్కడ నా క్యాచే పడతాడా? ఆడక నిన్ననే కాస్త నా బ్యాటింగ్ లో ఊపు వచ్చింది అంటే అంతలోనే ఊపిరి తీసేశాడు. ఏంది రోహిత్ బ్రో, క్యాచ్ వదిలేయాల్సిందే అంటావా ఏంటి? మరి నువ్వు క్యాచ్ వదిలేయొచ్చు, లేదంటే ఆ క్లాసెన్ గాడు గ్లౌస్ వికెట్స్ ముందుకు తెచ్చి నో బాల్ చేయొచ్చు. ఎవడెవడి వికెట్లు పడినప్పుడు అద్భుతాలు జరుగుతాయి. నా వికెట్ కు మాత్రం అలాంటివి ఏవి జరగవేంట్రా? అయ్యో బాధపడద్దు రోహిత్, కావాలంటే ఉప్పల్లో మ్యాచ్ జరిగినప్పుడు కావాలని ఒక నో బాల్ వేసి నిన్ను అవుట్ చేసి మళ్ళీ నాట్అవుట్ ఇచ్చేస్తాం. అలా చేసి పుణ్యం కట్టుకో కమిన్స్. అవుట్ అయ్యాక నాట్అవుట్ అంటే వచ్చే కిక్ వేరే ఉంటది. ఏంది కమిన్స్, రోహిత్ కి అలాంటి ఛాన్స్ ఇచ్చావంటే కొరివితో తలగొక్కున్నట్టే. అనగానే ఇచ్చేస్తామా ఏంట్రా? ఊరికే చెప్పా. అయినా నీకు కూడా ఇవాళ అలాంటి ఛాన్స్ వచ్చింది, నువ్వేం పీకావంట? నన్ను కాదు, ఆ ఇషన్ గారిని అడుగు. వాంకడే నాకు హోమ్ గ్రౌండ్ లెక్క, నేను ముంబై బౌలింగ్తో కబడ్డీ ఆడుకుంటా అన్నాడు కదా, 2 రన్లకే అవుట్ అయ్యాడు. మరి అవునరా ఇషన్, వాంకడే అంటే నాకు వంటిల్లు లాంటిది. ఒక్కో ముంబై బౌలర్కు గట్టిగా వడ్డిస్తా అంటివి కదరా. కొడదామనే ఫిక్స్ అయ్యానన్నా. ఒక్క ఓవర్ ఉండుంటే ముంబై బౌలర్లకు చుక్కలు చుక్కలు చూపించేవాడిని. అట్లా కాదురా, వెళ్ళగానే స్టెప్పుకు పోయి కొట్టడం ఎందుకురా? కాస్త సుస్సు ఆపుకొని ఆడొచ్చు కదా. ఈసారి స్టెప్పుకు పోనన్నా, నిలబడ్డ చోటే నీట్గా ఆడుకుంటా. ఏం ఆడతావో ఏంటో, ఎప్పుడో ఐపీఎల్ ఆరంభంలో ఆడినావంటే మళ్ళీ ఇప్పటిదాకా నువ్వు ఆడిందే లేదురా బాబు. ఏమైనా అంటే నేను పొడుస్తా, నేను దింపుతా అంటావు. ఇక్కడ నాకు దిగిపోతుంది రాడ్డు.
నెక్స్ట్ మ్యాచ్లో సెంచరీ గ్యారంటీ అన్న. ఏం సెంచరీలో ఏంటోరా బాబు, ఎవరిని నమ్మినా నన్నే అమ్మేసేలా ఉన్నారు. ఎవరిని నమ్ముకోవాలో కూడా అర్థం కావడం లేదు. నన్ను నమ్ముకో కమిన్స్, మిడిల్ ఆర్డర్లో మీసం మెలేసి బ్యాటింగ్ చేశా. నేను లాస్ట్లో 2 ఓవర్స్ కొట్టబట్టే మనకు ఆ మాత్రం స్కోర్ అయినా వచ్చింది. ఇదైతే నిజమేలే, కానీ ఆ గ్లౌజుల సంగతి ఏంటి? వికెట్లకు కాస్త వెనక దాచుకోలేవా? పొలోమని ముందుకొచ్చావు, అవుట్ అయిన వాడిని కూడా నాట్అవుట్ ఇచ్చారు అక్కడ. ఈ ఎంపర్లు మరీ భూతద్దంలో పెట్టి చూస్తారా అనుకోలేదు కమిన్స్. ఇక నుండి వెనకాలే ఉంటాలే. సరేలే, అందరూ వెళ్ళండి, మనకు మళ్ళీ ముంబైతోనే ఉంది. అది మన ఉప్పల్లో ఉంది కాబట్టి అక్కడ వాళ్ళని గట్టిగా చూసుకుందాం. కరెక్ట్ అన్నా, ఇప్పటి నుంచే రివెంజ్ లోడింగ్. ఉప్పల్లో కొడితే తుప్పల్లో పడాలి.